లెంట్ సీజన్ అని చెప్పి ఈ యొక్క సీజన్కి 40 డేస్కి ఒక పేరు. లెంట్ సీజన్ అనగానే ఓల్డ్ ఇంగ్లీష్లో ఈ వర్డ్ లెంటెన్ అని ఉంటుందన్నమాట. లెంటెన్ అంటే ఏంటి అంటే వసంతకాలము అని అర్థం, స్ప్రింగ్ సీజన్ అని అర్థం. ఈ స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే చలికాలానికి వేసవి కాలానికి మధ్యన వచ్చే కాలం. ఈ మధ్యలో వచ్చే కాలంలో ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే చిన్నగా టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మామూలుగా ఉష్ణోగ్రతలు అంటాం కదా, ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. అవి ఎంతవరకు పెరుగుతాయి అంటే మొక్కలు తన చిగురు ఇచ్చే విధంగా, మొక్కలకు కానీ చెట్లకు కానీ విరబూసే విధంగా అటువంటి టెంపరేచర్స్ అనేవి వస్తాయి. దానికి స్ప్రింగ్ సీజన్ అంటారు. లెంట్ సీజన్ అనేది కూడా అందుకు సంబంధించింది. ఈ లెంట్ సీజన్ 40 డేస్ అనేవి ఎందుకు నియమించారు పెద్దలు అని మనం చూసుకున్నట్లయితే స్వపరీక్ష చేసుకొని దేవుని ఎదుట మనము దేవుని సన్నిధిలో మన ఎడల మనము ఇతరులకు చేసిన తప్పిదాలైనప్పటికీ, మనకు వేరే వాళ్ళు చేసిన తప్పిదాలైనప్పటికీ మనం వాటిని చూసి తెలుసుకొని పరీక్షించుకొని వాటన్నిటి నుండి విడుదల పొందడానికి, మన యొక్క బాధభరితమైన హృదయాల నుండి విడుదల పొందడానికి దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చాడు. బాధభరితమైన హృదయాలు అని ఎందుకు అంటున్నాము అంటే మామూలుగా క్యాథలిక్స్లలో ఒక ఆచారం ఏంటి అంటే మామూలుగా మట్టలాది వారము మట్టలు పెడతారు కదా, ఆ మట్టల్ని దాచిపెట్టేసి వాళ్ళు వాటినే బూడిదగా చేసి ఒక క్రాస్ ఆకారంలో నుదురు మీద వేస్తారనమాట. ఎందుకు అంటే ఆ బూడిద దేనికి అర్థము అంటే ఈ బూడిద అనేది మానవుడు మట్టిలో నుండే పుట్టాడు, మట్టిలోనే కలిసిపోతాడు. అతను అహంభావం చూపించడానికి కానీ, అతను గర్వపడటానికి కానీ అతనిలో ఏమీ లేదు అని తెలియజేయడానికి ఇది ఒక ఆచారంగా పెట్టున్నారన్నమాట. అయితే ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే స్ప్రింగ్ సీజన్ అనేది నీ ఆశ భంగం కానేరదు అని ప్రభువు తేటపరుస్తున్నాడు. సామెతలు 23లో 18వ వచనం, నీ ఆశ భంగం కానేరదు అని చెప్తున్నాడు. దెర్ ఇస్ హోప్, మనకి నిరీక్షణ ఉంది. యువర్ హోప్ ఇస్ నాట్ కట్ ఆఫ్ అని చెప్తున్నాడు ప్రభు. పశ్చాత్తాపము మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుంది. లోకము పశ్చాత్తాపడుతుంది, దైవిక పశ్చాత్తాపం అని 2 పశ్చాత్తాపాలు ఉన్నాయన్నమాట. దైవిక పశ్చాత్తాపం ఎటువంటిది అంటే పశ్చాత్తాపడినప్పుడు వాటిని విడిచి మరలా ఎన్నడూ ఆ పాపం చేయకుండా దేవుని తట్టు తిరగడం, దేవునికి అనుగుణంగా జీవించడం. లోకానుసారమైన పశ్చాత్తాపం ఎటువంటిది అంటే ఈ క్షణం ఉంటుంది, తర్వాత మరుక్షణము అది ఉండదు. ప్రభు ఏ పశ్చాత్తాపాన్ని మనలో కోరుకుంటున్నాడు అంటే దైవిక పశ్చాత్తాపం. దైవిక పశ్చాత్తాపం ఎలాగూ మనిషి పొందగలడు అంటే మనిషి తాను చేసిన క్రియలు తప్పు అని కొన్ని సమయాలలో గుర్తించలేడు, తను తప్పు నడవడిక నడుస్తున్నాడు అని గ్రహించలేడు. అందుకుగాను మనకు ఒక సహాయకుడు ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని గురించి ఒప్పింపజేస్తాడంట విశ్వాసిని. క్రీస్తుని గురించి ఒప్పింపజేస్తూ తనలో ఉన్న తప్పిదాలు, దేవునికి చేదైన వేరు కానీ దేవునికి ఇష్టం లేని వేరు అనేవి యొక్క అంట్లను అన్నిటినీ తీసివేస్తాడు అంట పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఈ 40 దినాలు మనం ఎట్లాగో ఆచరించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు అంటే ప్రభువుతో సహవాసం చేయాలి అని కోరుకుంటున్నాడు. చాలామంది 40 దినాలు ఏం చేస్తారు అంటే ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి
దేవునికి సమయం కేటాయిస్తున్నామని చెప్పి 40 దినాలు వాళ్ళు ఆచరిస్తారు. ఒక ఆచారపూర్వకంగా మనం చేస్తున్నాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. చర్చెస్లో ఎంతవరకు లేని జనాలందరూ నిండిపోతారు. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. కాకపోతే 40 దినాలు చాలామంది ఆచరించేది ఎట్లా ఆచరిస్తారంటే చర్చెస్లో నిండిపోతారు. ఈ 40 దినాలు ఖచ్చితంగా ఆచారబద్ధంగా వాళ్ళు పాటిస్తారు. నాన్ వెజ్ అనేది తినరు, కొత్త బట్టలు వేసుకోరు, పూలు పెట్టుకోరు ఆడవాళ్ళు. ఇవన్నీ ఆచరిస్తారన్నమాట. కాకపోతే అసలైన దాన్ని మనము వదిలేస్తున్నాం. ఏంటి అంటే ఉపవాసం అంటే దేవునితో సహవాసం అని దేవుడు చెప్తున్నాడు. అయ్యా, ఈ ఆహారం కన్నా నువ్వే నాకు ప్రాముఖ్యమైన వాడివి. ఫాస్టింగ్ అంటే మనము మన యొక్క సోషల్ మీడియా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. తర్వాత ఆహార నియమాలు కొన్ని పెట్టుకొని నాన్ వెజ్ తిన్ను ఈ 40 డేస్ అని చెప్పి అనుకుంటారు. కొందరేమో ఒక పూట తినకుండా ఉంటారు. కొందరేమో ఒంటి పూట మాత్రమే తిని ఉంటారన్నమాట. కొందరు చాలా కష్టమైన ఉపవాసం చేస్తారు. ఏంటంటే నీళ్ళు కూడా తాగకుండా, ఏవి డ్రింక్స్ తాగకుండా ఉంటారు. కాకపోతే ప్రభు కోరుకునేది ఏంటి? మన హృదయం దేవునికి సమీపంగా ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మన హృదయం దేవునికి సమీపంగా లేనప్పుడు మనం ఉపవాసం ఉండడం వలన ఏమి ప్రయోజనము అని ప్రభువు అడుగుతున్నాడు. మనల్ని మనం కష్టపెట్టుకోవడం ప్రభువునికి ఇష్టం లేదు. మనము దేవునితో సహవాసం చేయడము, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిని పాటించడము ఇష్టమైనది అని ప్రభువు తేటపరుస్తున్నాడు. మనం ఉపవాసం ఉండి మన ముఖాన్ని చిన్నబుచ్చుకొని నేను ఉపవాసం ఉంటున్నాను అని ముఖ కవలికలలో చూపించేస్తూ, నీరసాన్ని చూపించేస్తూ, ఇతరులు వచ్చి అడిగినప్పుడు, ఏదన్నా సహాయం అడిగినప్పుడు వాళ్ళకి ముఖాన్ని తిప్పివేస్తూ, మన సహోదరులని దూషిస్తూ, మన సహోదరుల మీద మనలో పగ ఉంటూ వాళ్ళని ఎలాగైనా చిన్న చూపు చూడాలి అనే కొన్ని చేస్తూ ఉంటాను చూడండి. అవి ప్రభువునికి విరోధమైనది అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎవరి నిమిత్తం ప్రభువు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ నీ హృదయము నాకు దూరంగా ఉండి నువ్వు ఉపవాసం చేస్తే నేను అంగీకరించాలని చెప్తున్నాడు. 3 పూటల ఆహారం తినండి ఉండలేని వాళ్ళు. కాకపోతే ఒక నిర్దిష్టమైన సమయం అంటూ పెట్టుకొని ప్రభువునకు కేటాయించి ప్రభువుతో గడపమని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆయనకు కావాల్సింది మన హృదయం అంటున్నాడు. మన శరీరాన్ని బాధ పెట్టుకోవడం కాదని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. మన సహోదరుణ్ణి ప్రేమించలేక మన సహోదరుని గాయపరుస్తూ మనం ఉపవాసం ఉంటే అది ప్రయోజనకరమైనదైనా అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ప్రభు కాలంలో పరిసయ్యులు కూడా, సద్దుకయ్యులు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ హృదయము మస్టుతో నిండి ఉందంట. వాళ్ళ హృదయము దేవుని కార్యాలను అంగీకరించలేకపోయింది. దేవుణ్ణి అంగీకరించలేకపోయారు. దేవుణ్ణే సిలువ వేశారంట. ఈనాడు కూడా క్రైస్తవులు, విశ్వాసులు పరిసయ్యుల్లాగా జీవిస్తున్నారని ప్రభు తేటపరుస్తున్నాడు. అందుకే ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు, నీ సహోదరుని ప్రేమించమంటున్నాడు. అప్పుడు నీ ఉపవాసం అనేది నాకు ఇష్టమవుతుంది. ఆ ఉపవాసము ఎందు నిమిత్తము అంటే కాడిమాను మోకులు తీయటానికి ఉపవాసం అంట. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఉపవాసం అంట. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే మనము వెలుగుతాము, నిత్యము క్రీస్తు వలె ఉంటాము అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఈ దినము మనము ఎలా ఉపవాసం ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉపవాసం అనేది
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు ఏం తేటపరుస్తున్నాడు అంటే, హృదయము దేవునికి అంగీకార యోగ్యంగా ఉండే విధంగా మనం ఉంచుకొని కేవలము మనం ఉపవాసం ఉంటుంది మన ప్రభునకు తప్పించి ఇంకెవ్వరికి తెలియకుండా ఉపవాసం ఉండమని చెప్తున్నాడు. అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ఫలమిస్తాడు అని ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయాలని చెప్పి ప్రభువు కోరుకుంటున్నాడు. చాలామంది శారీరక బలహీనతల వలన ఉపవాసం ఉండలేరు. అందుకు ప్రభు తేటపరుస్తున్న మాట, నాతో సహవాసం చేయి. నాతో సహవాసం ఎప్పుడైతే చేస్తావో నేను నీకు విడుదలను అనుగ్రహిస్తాను అని ప్రభు తేటపరుస్తున్నాడు. 40 దినాలు ఉపవాసం ఉంటాం కదా. మత్తయి సువార్తలో చూసినట్లయితే ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నట్లు మనం చూడగలుగుతాం. తర్వాత అపవాది చేత శోధింపబడి ఆయన సేవను ప్రారంభించినట్లు మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. అదే ప్రభుని వలె పాత నిబంధనలో చూసినట్లయితే 40 దినాలు ఆకలి దప్పికలు లేకుండా ప్రభుని యొక్క సహవాసంతో గడిపిన ఒక వ్యక్తిని మనం చూడగలం. ఆయన ఎవరు అంటే మోషే. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద ప్రభునితో సహవాసం చేశాడు. ప్రభునితో ఎప్పుడైతే సహవాసం చేశాడో అతని ముఖం ఎలాగ మారిపోయిందంట, కాంతివంతంగా మారిపోయిందంట. వాళ్ళు ప్రజలందరూ అతన్ని చూచి భయపడుతున్నప్పుడు ముఖాన్ని కప్పుకున్నాడంట. ఎవరు? మోషే. క్రీస్తుని మన ముఖంలో మనం చూపించగలుగుతున్నామా? మనం క్రీస్తునకు ప్రతిబింబాలము కదా. క్రీస్తు మనలో నుండి కనబడాలి కదా. క్రీస్తుని మనం చూపించగలుగుతున్నామా అని ప్రశ్న వేస్తున్నాడు ప్రభు. మోషే గురించి చూసినట్లయితే మోషే గురించి అందరికీ తెలుసు. మోషే ఇశ్రాయేలు వంశస్థుడే, కాకపోతే అమ్రాము యొకేబేదుల కుమారుడే. కాకపోతే ఫరో యొక్క ఆజ్ఞ వలన అతను మోషే ఐగుప్తులో ఫరో రాజకుమార్తె వద్ద పెరిగినట్లు మనం చూడగలుగుతాం. ఈ యొక్క రక్షణ కార్యము అనేది అద్భుతమైనది. కాకపోతే మోషే యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మోషే ఫరో రాజకుమార్తె దగ్గర ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కోపం అధికంగా ఉండేది, సహనం చాలా తక్కువ ఉండేది. అందునిమిత్తమే తన సహోదరులలో ఇద్దరిని వేధిస్తున్నప్పుడు ఆ ఐగుప్తీయుల్ని చంపినట్లు మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలం, నిర్గమకాండంలో. ఇటువంటి మోషేను ప్రభువు సిద్ధపరిచిన రీతి మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకి. మోషేను తన మామ అయిన ఇత్రో ఇంట్లో ఉంచి గొర్రెల కాపరిగా ఉంచి 40 సంవత్సరాలు 40 years దేవుడు ట్రైనింగ్ ఇచ్చినట్లు చూడగలుగుతాం. ఇలానే రాజ్య పరిపాలన చేయుటకు ఇంకొకరికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు దేవుడు. ఎవరు అంటే దావీదు కూడా 40 సంవత్సరాలు 40 years ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినట్లు మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. 40 years ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాడు మోషేకి అని మనం చూసినట్లయితే తన పిల్లలైన ఇశ్రాయేలీలను నడిపించడానికి ఓపిక కలిగి, సహనం కలిగి, కోపం లేకుండా గొర్రెలు ఎలాగో వాటిని మేపుతారో వాటిని నెమ్మదిగా నడిపించుకుంటూ కాపరి ఎట్లాగో వెళ్తాడు, ఆ కాపరిలాగా తన పిల్లలైన ఇశ్రాయేలీలను కాపాడుటకు ప్రభువు మోషేను ఎన్నుకొని మోషేను నియమించి అతనికి ట్రైనింగ్ ఇచ్చినట్లు చూడగలుగుతాం. దేవునితో సహవాసం ఎటువంటిది మోషేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రభువు తన పర్వతంలో కనబడినప్పుడు, ఆ మండుచున్న పొదల్లో నుంచి మాట్లాడినప్పుడు
మోషే ఏం చేస్తాడు అంటే, అయ్యో అయ్యా నా వల్ల అవ్వదయ్యా, ఇంకెవరినన్నా పంపి, నాకు నోటి మాంద్యం ఉంది, నేను మాట్లాడలేను అని చెప్పి భయముతో భయపడినట్లు చూడగలుగుతాం. ఎందుకు భయము అంటే, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో అతన్ని చంపేస్తాడు అన్న భయంతో భయపడ్డాడు, వెనుదీశాడు. నేను వెళ్ళలేను అని చెప్పినప్పుడు, ప్రభువు నువ్వే వెళ్ళాలి అని చెప్పినప్పుడు ప్రభుని మొట్టమొదటిగా ఏమడుగుతాడంటే, సరే ఇశ్రాయేలీల దగ్గరికి పంపుతున్నావు, మరి నీ పేరేంటి అని అడిగినప్పుడు నేనేం చెప్పమంటావు అని అడుగుతాడు. అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పినట్లు దేవుడు చూడగలుగుతాం. తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం ఇంగ్లీష్ బైబుల్లో చూసినట్లయితే ఐ యామ్ హూ ఐ యామ్ అని చెప్పినట్టు మనం చూడగలుగుతాం. నేను నేనే అని ఆయన చెప్పినట్లు మనం చూడగలుగుతాం. పరిశుద్ధ లేఖనములలో చూసినట్లయితే నేను యెహోవాను అని చాలాసార్లు సంఖ్యాకాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ రాయబడినట్లు చూడగలుగుతాం. ఆయన సర్వశక్తిమంతుడుగా తను తాను కనపరుచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను, ఇదే నా జ్ఞాపకార్థ నామము, తరతరములకు ఇదే నా నామం అని చెప్పి ప్రత్యక్షపరుచుకున్నట్లు చూడగలుగుతాం. ఇంకెవరికి నేను ఉన్నవాడను అనువాడను అని ప్రభు చెప్పినట్లు చూడలేదు. దేవుడు తర్వాత ప్రభువు ఈ కాలంలో తన సేవా కాలంలో చేస్తున్నప్పుడు నేను అబ్రహాము కన్నా ముందున్నవాడనని చెప్పి కనపరుచుకున్నాడు, కానీ ఎవరూ వినలేదు. ఎప్పుడైతే మోషేను పిలిచాడో, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పి, ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో తన సాహస కార్యాలు చేశాడో, మోషేకు దేవుని పైన నమ్మకం పటిష్టమైంది. దేవునితో సహవాసం అనేది పెరిగింది. ఆయనను రుచి చూశాడు కనుక ఆయన్ని విడవలేకపోయాడు మోషే ఎటువంటి స్నేహం కలిగి ఉన్నాడు అంటే ప్రభులతో. మనం నిర్గమకాండం 33 అధ్యాయం 11 మీరు మామూలుగా 33 నిర్గమకాండం మొత్తం చదివినట్లయితే మనకు అందులో రాయబడి ఉంటుంది. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడంట. ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడాడంట. మోషే వంటి ప్రవక్త ఎవరు లేరు అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో చివరిగా రాయబడి ఉంటుంది. అయితే మోషే ఎటువంటి వ్యక్తి అంటే, మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేసిన తర్వాత ఇశ్రాయేలీలు దూడకు దేవుని యొక్క మహిమను మారుస్తారనమాట. ఎప్పుడైతే దూడకు దేవునికి చెందవలసిన మహిమను మారుస్తారో, ఈ మోషేకు కోపం వచ్చి దేవుడు రాసిన రాతి పలకల మీద ఉన్న 10 ఆజ్ఞలను పగలగొట్టినట్లు చూడగలుగుతాం. తరువాత ఇశ్రాయేలీల నిమిత్తము ఆయన దేవునితో గోజాడతాడు, ప్రభువా వాళ్ళ పాపాన్ని పరిహరించు, మీరు వెళ్ళండి, నేను కానీ మీ మధ్యకు వస్తే నేను వాళ్ళని సంహరిస్తాను కనుక నేను మీతో రానంటాడు ప్రభు. అప్పుడు మోషే అంటాడు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే మమ్మల్ని తీసుకుపోవద్దు. నువ్వు వస్తే చెప్పు అయ్యా, నేను వెళ్తాను, నేను ముందడిగేస్తాను, లేకపోతే వెయ్యనయ్యా అని చెప్పిన సహవాసాన్ని మనం చూడగలుగుతాం. ఎంత గొప్ప సహవాసము! 33 అధ్యాయము 15 చూసినట్లయితే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు అని చెప్తున్నాడు మోషే. మమ్మల్ని తోడుకొని పోవద్దు, మేము మా శత్రువులను జయించలేము, మా శక్తి కాదు, మా బలం కాదు, కేవలం నీ బలం వలన, నీ బాహుబలం వలన మేము విడిపింపబడ్డాము ఇశ్రాయేలీలము ఐగుప్తు దేశం నుండి. అంతటి దాస్యత్వం నుండి విడిపించిన నువ్వు రానప్పుడు నేనెందుకు వెళ్తాను? ఈ ప్రజలను ఎందుకు తోడుకొని వెళ్తాను? నేను వెళ్ళను అని చెప్తున్నాను. నీ సన్నిధి వస్తే, మాతో కూడా వస్తే మమ్మల్ని తీసుకెళ్ళు.
పాపము వాళ్ళది పరిహరించమని ప్రభువుని బతిమాలుకున్నట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఇశ్రాయేలీల పాపం పరిహరించయ్యా, వాళ్ళ పాపం పరిహరించి నువ్వు కూడా మాతో పాటు రాని ఎడల మేము వెళ్ళలేము. ప్రభువు పరలోకంలో ఏ విధంగా అయితే మందిరం ఉందో ఆ యొక్క మందిరపు నమూనాను చూపించి దేవుని యొక్క సముఖపు రొట్టెలు కానీ దీపాలను కానీ వాటన్నిటిని మందసమును కానీ తయారు చేపించమని చెప్పినప్పుడు మోషే తూచా తప్పకుండా దేవుని మాటలు ఆచరించినట్లు చూడగలుగుతాం. చివరి అధ్యాయాలలో మనం చూసినట్లయితే నిర్గమకాండము ముందు అధ్యాయాలలో దేవుడు ఈ విధంగా చేయమంటాడు, మోషే ఈ విధంగా చేశాడని చెప్పి తర్వాత అధ్యాయాలలో రాయబడి ఉంటుంది. ఆయన చెప్పినట్టు చేశాడు మోషే. ఆయన యొక్క మాటను మీరలేదు మోషే. పరిహరించయ్యా వాళ్ళ పాపాన్ని, కటాక్షం చూపించమన్నప్పుడు నీ మీద నాకు కటాక్షం వచ్చింది, నీ పేరును బట్టి నేను ఎరుగుదును అని ప్రభు తేటపరిచాడు మోషేకు. 33లో 17వ వచనము, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేకు చెప్పి ఆయన కెరూబుల మధ్య తన సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలీలతో ప్రయాణం చేసినట్లు చూడగలుగుతాం. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన వాళ్ళ మధ్య ఉన్నట్లు చూడగలుగుతాం. కేవలం ఎవరి వలన? మోషే వలన అని మనం చూడగలుగుతాం. తరువాత పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు పరీక్షగా చూడండి. 12 మంది వేగుల వాళ్ళను, స్పైస్ని పంపించండి అని చెప్పి ప్రభువు తేటపరుస్తాడు మోషేకు. 12 మంది ప్రధానులను పంపించినప్పుడు అందులో 10 మంది ప్రధానులు ఏం చెప్తాడంటే, అక్కడ నెఫీలీలు ఉన్నారు, మనం వాళ్ళని జయించలేము, మన వల్ల కాదు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనము స్వాధీనపరుచుకోలేము అని చెప్పినప్పుడు అక్కడ తెగులు వచ్చినట్లు చూడగలుగుతాం. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసినట్టు మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఓపికతో నడిపించాడు మోషే. కేవలం ఎందుకు అంటే ప్రభువు చెప్పిన మాట ప్రకారం నడిపించాడు. ప్రభునితో ఎలాగో సహవాసం చేసేవాడంట. మోషే దేవుని యొక్క గుడారంలోకి వెళ్ళినప్పుడు మేఘం వచ్చేదంట, మాట్లాడేవాడంట, తిరిగి వచ్చేటప్పుడు ఆ మేఘము పైకి లేచి వెళ్ళేదంట. అటువంటి సహవాసం కలిగి ఉన్నాడు. తర్వాత మోషే యొక్క ప్రాముఖ్యమైన గుణాన్ని మనం చూడగలుగుతాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, అయ్యా నేను ఈ యొక్క ఇశ్రాయేలీల భారాన్ని మొయ్యలేకపోతున్నాను అన్నప్పుడు 70 మందిని ఎన్నుకోమని చెప్తాడు ప్రభు. 70 మందిని ఎన్నుకోమన్నప్పుడు 70 మంది మీద నీ ఆత్మలో కొంచెం పాలు వాళ్ళ మీద ఉంచుతాను అని చెప్తాడు. సరే, వాళ్ళ మీద ఆత్మ రాగానే దేవుని ఆత్మ వాళ్ళు ప్రవచిస్తారు. తర్వాత ఎల్దాదు మేదాదు అన్న వ్యక్తులు 2 ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గుడారాల దగ్గర ఆ పాలెంలో అంతా వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారంట. ప్రవచిస్తూ ఉన్నప్పుడు యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ రోషం వచ్చి వాళ్ళని ఆపమని చెప్తాడు మోషేకు. అప్పుడు మోషే అంటాడు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. ఆయన ఒక్కడే ప్రవక్తగా ఉండాలనుకోలేదు, తన జనులలో కూడా ప్రవక్తలు వచ్చి వాళ్ళు దేవుని ద్వారా నడిపింపబడి దేవునికి కీర్తిని తీసుకురావాలని చెప్పి ఆశించాడు మోషే. ఇంతటి సాత్వికుణ్ణి, ఇంతటి నమ్మకస్తుణ్ణి తన తోబుట్టువులే అహరోను మిర్యాములే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు దూషిస్తున్నప్పుడు ప్రభుని కోపం అంట రగులుకున్నది అని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతాం. ఆయనే దిగి వచ్చి మీరు
గుడారంలోకి రమ్మని చెప్తాడు. మీ ముగ్గురు గుడారంలోకి రమ్మని చెప్పిన తర్వాత మోషే గురించి ఆయన మాట్లాడతాడు. ప్రవక్తలకు నేను దర్శనాలు ఇస్తాను, వాళ్ళతో నేను గూఢంగా మాట్లాడతాను. కాకపోతే నేను మోషేతో గూఢంగా మాట్లాడలేదు, నేను ముఖాముఖిగా మాట్లాడాను మోషేతో. నేను ఒక స్నేహితుని వల్లే ఉన్నాను మోషేతో. అటువంటి మోషేకు విరోధంగా మీరు మాట్లాడటానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి ప్రభువుని యొక్క కోపం రగులుకొని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చూడగలుగుతాం. వెళ్ళిపోయిన వెంటనే మనం చూసినట్లయితే మిరియాముకి కుష్ఠరోగం వచ్చినట్లు చూడగలుగుతాం. అహరోను మోషేను బతిమలాడుకుంటాడు, ప్రభువా, తన తల్లి గర్భంలో క్షీణించిపోయిన ఒక పిండం వలె ఉంది, ఒక బిడ్డ వలె ఉంది, ప్రార్థించేయమని కోరినప్పుడు ఆయన మోషే దేవుణ్ణి వేడుకున్నప్పుడు 7 దినాలు ఆమె వేరుగా ఉండాలి, ఆ తర్వాత మీరు సాగిపోవచ్చని ప్రభు తేటపరిచినట్టు చూడగలుగుతాం. ఇంతటి సహవాసాన్ని మనం చూస్తాం. కోరహు, అబిరాము, దాతానులు మోషేకు వ్యతిరేకంగా లేచినప్పుడు కూడా, అహరోనుకు వ్యతిరేకంగా లేచినప్పుడు కూడా ప్రభువు భూమి నెరలు విడిచి కోరహు, దాతాను, అబిరాములు వాళ్ళ కుటుంబాలను కూడా మింగివేసినట్లు మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. దేవుడు ఎంత గొప్ప సహవాసం కలిగి ఉన్నాడు మోషేతో అంటే ఒక స్నేహితుని వల్లే. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చూసినట్లయితే దేవునితో మనము సహవాసం చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన మనకు స్నేహితుని వలె ఉంటాడు అని ప్రభువు తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను అన్నవాడు మనతో ఒక తండ్రి వలె ఉంటాడంట. మనకి ఏ బంధం అయితే తక్కువ అవుతుందో, ఏ బంధం నుండి ప్రేమ అనేది అందటం లేదు, ఆ బంధంలాగా ఆయన ఉంటానని చెప్తున్నాడు. ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక స్నేహితుని వలె, మనకు రక్షకుని వలె, మన దేవుని వలె ఆయన మన యొక్క కొరతలన్నిటిని తీరుస్తానంటున్నాడు. కేవలం ఏం చేయాలంట? ఆయనతో సహవాసం చేయాలంట. మొట్టమొదటిగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడిన తరువాత ప్రభువు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించిన పిమ్మట ఆ యొక్క పాపానికి తిరిగి వెళ్ళకూడదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది మురికిలో దొర్లినట్టు చాలాసార్లు మనము ఆ పనులు చేస్తూ ఉంటాం కనుక ప్రభు ఇవి వద్దు, అవి నాకు అయిష్టమైనవి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగించుకుంటామో ఆయన మనల్ని అంగీకరించి తన స్వరక్తం ద్వారా కడిగి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని నడిపిస్తాడని చెప్తున్నాడు. ప్రతి మార్గాలలో నడిపిస్తాడు. ఇందులో ప్రాముఖ్యమైనది, నడిపించడానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే విధేయత. మోషే ఎలాగో దేవునికి విధేయత చూపించాడో మనం కూడా అదే విధంగా విధేయత చూపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన ఎదుట ఎప్పుడైతే మనము దేవునికి విధేయత చూపిస్తామో ఏ మనుష్యుడు మన ఎదుట నిలవలేడంట. మన శత్రువులు మన పక్షపు వాళ్ళు అవుతారంట. ఏ విరోధి మనకు హాని చేయలేడంట. చివరిగా అపవాది కూడా మనల్ని ఏం చేయలేడంట. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనము కవర్ అయి ఉన్నాం కనుక, కప్పబడి ఉన్నాము కనుక అపవాది కూడా మనని ఏం చేయలేదు. తంత్రమంత్రాలు కూడా ఏవి మనను ఏమి చేయలేవు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఒక్కమారు మోషే జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను నడిపించాడు. దేవుని సాక్ష్యమే అతను పొందుకున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, భూమి మీద అంతటిలో అతను సాత్వికుడు అని చెప్పి మోషే గురించి రాయబడి ఉంటుంది. అటువంటి సాక్ష్యము మనం కూడా పొందుకోవాలంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవునితో మనము సహవాసం చేయాలి.
దేవునితో ఎప్పుడైతే సహవాసం చేస్తామో మన ముఖము కూడా తేజస్సుతో నిండుతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు ఎంతమందిని మనము దేవునితో సహవాసం చేస్తున్నాము అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇంతటి మోషేకు కూడా ఒక చిన్న దాని వలన దేవుని యొక్క మాట వినలేకపోయాడు. ఏంటంటే కోపం. మనలో చాలా మందికి అధికంగా వచ్చేది ఏంటి అంటే కోపం. నరాలు తెగిపోతూ ఉంటాయి కొన్నిసార్లు కోపం ఎదుటి వ్యక్తి మీద వచ్చినప్పుడు. వాడిని ఏం చేసేద్దాం అన్నంత కోపం. ఆ కోపం వలన దేవుని యొక్క ఆత్మను దుఃఖపెట్టాడు మోషే. కాని మాట మాట్లాడాడంట. అతని ఆత్మ దుఃఖపడింది, మోషే యొక్క ఆత్మ. ఎందుకు? అతని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మిరియాం చనిపోయి ఉంటుంది. వీళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. దుఃఖపడుతూ ఉంటున్నప్పుడు మాకు నీళ్లు లేవు, కీరాకాయలు లేవు అని చెప్పి వీళ్ళు మొదలెడతారు. ఇశ్రాయేలీలు మొదలు పెట్టేసరికి కోపముతో కాని మాట పలికాడంట. దేవుడు ఆ యొక్క రాయితో మాట్లాడమంటే మోషే ఏం చేస్తాడంట, 2 సార్లు ఆ రాయిని కొట్టినట్లు చూడగలుగుతాం. నీళ్ళు వచ్చాయి. కాకపోతే మోషే ఏం కోల్పోయాడు అంటే వాగ్దాన దేశాన్ని చూచే, అందులో అడుగుపెట్టే ధన్యతను కోల్పోయినట్లు మనం చూడగలుగుతాం. వాగ్దాన దేశం వరకు ఇశ్రాయేలీయులను నడిపించే భాగ్యాన్ని కోల్పోయినట్లు చూడగలుగుతాం. చివరిలో అతని యొక్క కోపం వలన మోషే దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టినట్లు చూడగలుగుతాం. ఎప్పుడన్నా మనకు కోపం వచ్చిందా? ఆ కోపాన్ని దేవునికి మనం అప్పచెప్పాలి అని చెప్తున్నాడు. కోపపడవద్దు, అది కీడుకే అని ప్రభువు తేటపరుస్తున్నాడు. కోపపడవచ్చు, అది పాపంగా మారకూడదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. కోపం ప్రతి మనిషికి వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ప్రభుని సన్నిధిలోకి పరిగెత్తి, అయ్యా నేనేమన్నా ఈ కోపంలో తప్పు చేస్తానేమో, ఈ కోపంలో ఎదుటి వ్యక్తిని బాధపరుస్తానేమో, నిన్ను బాధపరుస్తానేమో, నా కోపాన్ని కంట్రోల్ చేయయ్యా, నాకు సమాధానాన్ని ఇవ్వు, నాకు ఓర్పునివ్వమని చెప్పి మనము అడగాలని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ఈ కోపం వలన ఏమైపోయిందంటే ప్రభువు చెప్పిన ఒక్క మాట మిస్ అయిపోయింది. కొట్టద్దు, మాట్లాడమన్నాడు. మాట్లాడమన్నది కొట్టేశాడు. ఆయన పరిశుద్ధతను భంగపరిచాడు. అయినప్పటికీ ప్రభువు ఈ లోకంలో సేవ చేసినప్పుడు చివరిగా రూపాంతరపు కొండ దగ్గర మనం ఎవరిని చూడగలుగుతాము అంటే మోషేను చూడగలుగుతాం. 2 ప్రవక్తలు, గొప్ప ప్రవక్తలు, అందులో మోషే ఒకడు. దేవుడు ఇంతటి ధన్యతను ఇచ్చాడు. ఎందుకు? కేవలము అంటే దేవునితో సహవాసం చేశాడు కనుక. ఈరోజు ఈ 40 దినాలు ప్రభు నాతో సహవాసం చేయమని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. నీ హృదయం నాకు కావాలి, నువ్వు తినకుండా ఉండడం కాదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఉపవాసం ఉండడం మంచిదే. ఉపవాసం వలన మనము అపవాది శక్తులను జయించగలము. కాకపోతే ఉపవాసం వలన మనల్ని మనం కష్టపెట్టుకుంటూ దేవుణ్ణి కూడా కష్టపెట్టకూడదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తూ మన యొక్క సహోదరులను మనము ఆవేదనకు గురి చేయకుండా ప్రేమతో వ్యవహరిస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఆ ఉపవాసం వలన మనం ఫలం పొందుతామని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎంతమందిని ప్రభుతో సహవాసం చేయడానికి 40 దినాలు సిద్ధంగా ఉన్నాం? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడ, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, అయ్యా నీతో సహవాసం చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాం. అయ్యా బలహీనతల్లో ఉండి ఉపవాసం ఉండలేనప్పటికీ కూడా
ఉపవాసం అనేది మీతో కేవలం సహవాసం అని చెప్పి, మీరు కోరుకునేది అదే అని చెప్పి మీరు తేటపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, మా సహోదరులను ప్రేమించినట్టుగా సహాయం దయచేయండి. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించినట్లు మేము మిమ్మల్ని, తర్వాత అందరినీ ప్రేమించుటకు, మా సహోదరులను ప్రేమించుటకు, క్రీస్తేసు సారూప్యంలోకి మేము మలచబడి మీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో మేము ఉన్నట్టుగా సహాయం దయచేయమని అడిగి వేడుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటూ, నాన్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.